బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని అరెస్ట్తో ఇప్పుడు ఆయన అనుచరుల్లో భయం మొదలైంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితులుగా ఉన్న సర్దార్ జానీ, కలాం పోలీసులకు సరెండర్ అయిపోయారు. గన్నవరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ లొంగిపోయారు. ఇన్నాళ్లు తప్పించుకు తిరుగుతున్న నిందితులు వంశీ అరెస్టుతో అజ్ఞాతం వీడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం ఆఫీస్ పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో 31 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. బెయిల్ కోసం విజయవాడ కోర్టును ఆశ్రయించగా ఆ బెయిల్ కూడా తిరస్కరించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన అంశానికి సంబంధించి విచారణ ముమ్మరం జరుగుతోంది. అయితే వంశీ అరెస్ట్తో ఇప్పుడు ఆయన అనుచరుల్లో భయం మొదలైనట్టుగా తెలుస్తోంది. గన్నవరం టీడీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితులుగా ఉన్న సర్దార్ జానీ అలాగే కలాం ఇప్పుడు పోలీసులకు సరెండర్ అయిపోయారు. గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు వెళ్లి ఆ పోలీసులకు లొంగిపోయారు. ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు ఈ నిందితులు. అయితే వంశీని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా అజ్ఞాతం వీడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఈ కేసులో ఇప్పటికే 31 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అయితే వీరు బెయిల్ కోసం విజయవాడ కోర్టును ఆశ్రయించగా కోర్టు వీరి బెయిల్ ని తిరస్కరించింది. మా ప్రతినిధి శివ ఉన్నారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, ఇవాళ వంశీకి సంబంధించిన 3 కేసులు ప్రస్తుతం కోర్టులో విచారణకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అనుచరులు కూడా అజ్ఞాతం వీడి లొంగిపోతున్నారు. ఎలా చూడాలి? మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం చెప్పండి. మొత్తమే చూసుకుంటే వల్లభనేని వంశీ మొత్తం దాదాపుగా 2 కేసులు ఉన్నాయి. ఒక కేసు దానికి సంబంధించిన ఒక కేసు, అంటే ఆయన మీద దాదాపుగా 15-16 కేసులు ఉన్నప్పటికీ ప్రస్తుతం 2 కేసులకు సంబంధించి మాత్రమే కీలకమైన దర్యాప్తు విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఏదైతే సత్యవర్ధన్ని బెదిరింపులకు పాల్పడి కిడ్నాప్ చేసిన కేసులో మొత్తం పోలీసులు 11 మంది నిందితుల్ని గుర్తించడం జరిగింది. వీరిలో 5గురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరొక 2 నిందితులు స్వచ్ఛందంగా వచ్చి పటమట పోలీసుల దగ్గర లొంగిపోయిన పరిస్థితి కనిపించింది. ఇక వీటితో పాటుగా ఈ రోజు 3 అంశాలకు సంబంధించి కూడా, ఒకటి వంశీ కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతోంది. రెండోది సత్యవర్ధన్ కి సంబంధించి కూడా 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోర్టులో మరొక మెమో దాఖలు చేశారు. ఇంకో అంశానికి సంబంధించి కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా వల్లభనేని వంశీ ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే విజయవాడ SC/ST కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటుగా ఆయన ఆరోగ్య పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, విజయవాడ జైల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఆ సౌకర్యాలకు సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, అలాగే జైల్లో ఆయన పడుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఈ 3 విషయాలకు సంబంధించి కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపట్లోనే విజయవాడ SC/ST న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్, అలాగే సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డుకి సంబంధించి కూడా మొత్తం 3 కేసులకు సంబంధించి కూడా విజయవాడ న్యాయస్థానంలో కొద్దిసేపట్లోనే విచారణ జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ 3 అంశాలకు సంబంధించి ఇవాళ మనం చూసాం జానీ అలాగే ఇంకొక అతను కూడా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ఇంకా ఎంతమంది అజ్ఞాతంలో ఉన్నారు? ఒక్కసారిగా భయం నెలకొంది అని అనుకోవాలా అనుచరుల్లో? ఎందుకంటే వంశీనే అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపుగా 5 బృందాలను ఏర్పాటు చేశారు. గన్నవరం, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, విజయవాడ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే దొరుకుతారో వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం పాటు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వారంతటా వాళ్ళు స్వచ్ఛందంగా కనుక లొంగిపోయినట్లయితే కొంత పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా ఉంటాయనేది వారి ఆలోచనగా కనిపిస్తాం. సో ఆలోచనలో భాగంగానే ప్రస్తుతం వల్లభనేని సంబంధించి సత్యవర్ధన్ కేసులో 11 మంది నిందితులు ఉన్నారు కాబట్టి వీరిలో ఒక్కొక్కరుగా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎవరైతే లొంగిపోయారో ఈ లొంగిపోయిన 2 వ్యక్తులకు సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే లొంగిపోవడం జరిగింది. కానీ సత్యవర్ధన్ కు సంబంధించిన కిడ్నాప్ కేసు వ్యవహారంలో మాత్రం ఇంకా ఎవరు లొంగిపోలేదు. ఈ కేసులో ఇప్పటివరకు మాత్రం 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. ఆ 5గురిని కూడా కస్టడీకి కావాలని చెప్పి పోలీసులు కోరుతా ఉన్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. వల్లభనేని వంశీ అరెస్టుతో ప్రస్తుతం ఆయన అనుచరుల్లో భయం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం జానీ అలాగే కలాం అనే 2 వ్యక్తులు కూడా
టీడీపీ ఆఫీస్ గన్నవరం టీడీపీ ఆఫీస్లో జరిగిన దాడికి సంబంధించిన నిందితులు వీళ్ళిద్దరు కూడా అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో వీరికి భయం పట్టుకుంది. వెంటనే పటమట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది.